గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద మొత్తం పండగ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అటు డప్పులు మోగిస్తూ బాణాసంచాలు కాలుస్తూ కూడా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ విధంగా ఉంది తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి? తెలంగాణ భవన్ వద్ద ఉత్సాహం వరకలేసింది ప్రణయ్. సాయంత్రం అంటే 5 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాకు సమాచారం అందింది. అంటే విజయం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ కేసీఆర్ పాలన పట్ల రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏంటనేది ఈ తీర్పుతో స్పష్టమైందని మంత్రి కేటీఆర్ చెప్పబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ముందుగానే విజయము దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు కొంతమంది తెలంగాణ భవన్ వచ్చి అక్కడ టపాకాయలు పాలిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కొంత రద్దీ వాతావరణం అండి. మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతం గులాబీమయంగా మారింది ప్రణయ్. ఈ మొత్తంగా చూస్తుంటే ఇక్కడ వామపక్షాలు టీఆర్ఎస్ ఇవి రెండూ కలిపి బీజేపీని అంటే ఎప్పుడైతే మేము 2023లో అధికారం మాదే, అధికారంలోకి వస్తాము, సెమీఫైనల్స్ అని సవాల్ చేసినాయో దానికి కొంత మోరల్గా దెబ్బతీసినాయని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రణయ్. ఒక రకంగా బీఆర్ఎస్ స్థాపన తర్వాత బీఆర్ఎస్కి మొదటి గిఫ్ట్ అని చెప్పవచ్చా ఈ గెలుపు? మునుగోడు బీఆర్ఎస్కు మొదటి గిఫ్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మునుగోడుకు ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి వాళ్ళు ఆహ్వానిస్తూ తమ ఆమోదాన్ని అధికారికంగా తెలిపినట్లు మనం భావించాల్సి వస్తుంది ప్రణయ్. మొత్తంగా అంటే ఒక 10,000 వరకు మెజారిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా టీఆర్ఎస్కి సంబంధించి? ఇప్పటికే 5,774 నడుస్తుంది 11వ రౌండ్లో. 11వ రౌండ్ అనంతరం కూడా సో 12వ రౌండ్ 13, 14 ఇదంతా కూడా కొంత 10,000 వరకు చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? రౌండ్కు అంటే రౌండ్ తగ్గినా కొద్దీ మనం గమనిస్తే 10 రౌండ్ల వరకు కేవలం 600, 1000 లోపల మెజార్టీ టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 1000 నుంచి 2000 మధ్యలోకి వస్తున్నది 10-11 రౌండ్ పరిస్థితి మనం చూస్తుంటే. కాబట్టి పోతే 10,000 వరకు రావచ్చు, 8,000 మధ్యలో కూడా ఆగవచ్చు. అంటే దాని ఓటింగ్ దాన్ని బట్టి అక్కడ పర్సెంటేజ్ని బట్టి కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లను బట్టి మిగతా పార్టీలకు వచ్చే ఓట్లను బట్టి టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి ఏందనేది అది చూసిన తర్వాత మనం చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు 10,000 మనం చెప్పలేం, కానీ దాదాపుగా విజయం అయితే ఖాయము. 5,000 పైచీలకు ఖచ్చితంగా వాళ్ళకు మెజార్టీతో ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రణయ్. మునుగోడు ఓటర్ నాడిని చివరి క్షణం వరకు అంటే ఓటేసే రోజు వరకు కూడా ఎవరు గ్రహించలేకపోయారు. సో ఆల్మోస్ట్ ఎంతోమంది అనాలిసిస్ చెప్పినటువంటి మాటలు మనం విన్నాము, ఎంతోమంది ప్రముఖులు కూడా చెప్పారు. బట్ చివరి క్షణం ఓటేసే క్షణం వరకు కూడా ఓటర్కి సంబంధించినటువంటి నాడిని ఎవరు కనిపెట్టలేకపోయారంటారా? అంటే ఓటరు నాడిని కనిపెట్టలేకపోయారనేది ముఖ్యం కాదు. హోరాహోరీగా నువ్వా నేనా అన్న ప్రచారం జరిగినప్పుడు కొంత అంచనా వేయడం కూడా ఇబ్బంది. అయితే చివరి నిమిషంలో పోలింగ్ సమయంలో కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలో టీఆర్ఎస్కు విజయం ఖాయమని చెప్పాయి. అయితే దాంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఒక్కొక్క సర్వే సంబంధించి ఒక్కొక్క వేరియేషన్ ఉంది, అది వేరే విషయం. కానీ వారు మొత్తంగా చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్కు విజయం ఖాయమని చెప్పారు. అదే ఇప్పుడు జరగబోతుంది. 1-2 సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి ఉందని చెప్పారు. కానీ మిగతా సర్వేలను కూడా దాదాపుగా 10-12 సంస్థలు సర్వేలు చేశాయి. దాంట్లో 1-2 సర్వే సంస్థలు మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంది, అది కూడా బొటాబొట్టి మెజార్టీ అని చెప్పారు. కానీ మిగతా సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా 5,000, 6,000, 7,000 అట్లా ఇస్తూ కొన్ని సంస్థలు 30,000 దాకా కూడా ఇచ్చాయి. కానీ అక్కడ కాకుండా వాళ్ళ విజయం అనేది దాదాపుగా ఖాయమైంది. గులాబీ జెండానే ఎగురుతుంది మునుగోడు మీద అని చెప్పారు. అదే ఇప్పుడు ఇక్కడ స్పష్టత కనిపిస్తుంది ప్రణయ్. సీఎం కేసీఆర్ సభ, ఆ తర్వాత కేటీఆర్ పెట్టినటువంటి బైక్ ర్యాలీలు కావచ్చు, అనేక ర్యాలీలు, అంతేకాకుండా చాలామంది మంత్రులు కూడా స్పెషల్ క్యాంపెయినింగ్ చేశారు. హరీష్ రావుతో పాటు హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ వీళ్ళందరి ప్రభావం మునుగోడు ప్రజలపై పడిందంటారా? రాష్ట్ర పాలన గడిచిన 24 రోజులుగా పడకేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మునుగోడులోనే మోకామేశారు. సీనియర్ ఐఏఎస్ అంటే పదవి రిటైర్డ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు మురళి గారు అయితే ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రంలో నిలువగా రాష్ట్రంలో పడకేసింది కాబట్టి ఈ ఎమ్మెల్యేలది మంత్రులది
మొత్తం వేతనాలు చెల్లించకుండా ఆదేశించాలనేది లేక సార్. అంటే వీళ్ళు మొత్తంగా తమ శక్తియుక్తులను అన్నిటినీ అక్కడ తమ బలగాన్ని అనుచర గణాన్ని మొత్తాన్ని మునుగోడులోనే మోహరింపజేసి ప్రచారం చేసి పార్టీ గెలుపునకు వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ కృషి వాళ్ళ ప్రయత్నము అది మాత్రం ఫలించిందని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు.